तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का दौरा संगारेड्डी काफ़ी तनकीदों में रहा, जहां अपोजिशन पार्टी मौजूदा बीआरएस एमएलए को सरकारी प्रोग्राम में मदूना करने से लेकर बीआरएस सदर केसीआर को तनकीद करने पर शदीद नाराज़गी का इजहार किया। उन्होंने रेवंत रेड्डी पर सरकारी प्रोग्राम को पार्टी के जलसे में तब्दील करने का इल्ज़ाम लगाया। आइए देखते हैं मज़ीद तफसीलात। నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి పర్యటన ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి నేను కూడా రాజకీయాలలో ఉన్నా 1992 నుంచి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రతి ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత జిల్లా ప్రజలే ఒక ఆశిస్తారు, అరే వరాలు జరుస్తారు, ఏదో ఒక కార్యక్రమాలు మన మండలానికి మన నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి నిధులు వస్తాయి అనేది ఆశిస్తారు. కానీ చరిత్రహీనుడైనటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సభగా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశంలాగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు మళ్ళీ స్వతంత్ర దినోత్సవం 80 సంవత్సరాలు 1947 నుంచి మనం చూసుకుంటూ వస్తే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నిన్న మళ్ళా స్థానిక శాసనసభ్యులు మళ్ళీ అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులకు ఇన్విటేషన్ ఇవ్వాలి, వారి యొక్క అధ్యక్షతలోనే మరి సభ జరగాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అంటారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వచ్చింది అధికారంలో వచ్చి మీరు ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డు ప్రజలకు సన్న బియ్యం అంటారు. ఎవరైనా అవన్నీ బియ్యము కుక్కలకు మేకలకు తినిపించినటువంటి చరిత్ర ఉండాలని ఎవరైనా కానీ ఇంత చిల్లరగా మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి కనీసం సిగ్గు చేసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బియ్యం అనేది తినేది పేదవాళ్ళు లో పావర్టీ లైన్లో మళ్ళీ సన్న బియ్యం ఇచ్చింది కేసీఆర్ గారు మొదలుపెట్టిరు. రేషన్ కార్డులు కేసీఆర్ గారు ఇయ్యారలా ఎక్కడ కూడా బొమ్మలు పెట్టుకోలేరు. నువ్వు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోవడానికి మళ్ళీ మాఫియా డాను భూమాఫియా అయినటువంటి జగ్గారెడ్డి మాజీ శాసనసభ్యుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఏదో పోవడానికే మరి నువ్వు ఈ సభ పెట్టుకున్నటువంటి విషయం సంగారెడ్డి నియోజకవర్గానికి. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు జరిగినటువంటి అవమానం ఎమ్మెల్యే గారికి కాదు, ఎమ్మెల్యే గారికి గెలిపించినటువంటి ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే నువ్వు అవమానించినటువంటి విధంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గమనించాలి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా గమనించాలి. మరి మాజీ ఎమ్మెల్యేకు ఓడిపోయిన ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి వేదిక పైన కూర్చోబెట్టేసి అధికార కార్యక్రమంలో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే అవమానించే విధంగా జరిగింది నిన్న జరిగినటువంటి విషయం. మరి జిల్లాకు వస్తే మేము అనుకున్నాం నారాయణ్ ఖేడ్, ఆందోళ్, మరి జైరాబాద్, సంగారెడ్డి సుమారు 397 గ్రామాలకు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కి ఏదైనా ప్రాజెక్ట్ డబ్బులు ఏమన్నా విడుదల చేస్తాం అనుకున్నాం, కానీ అవి కూడా చేయలేవు. కనీసం జగ్గారెడ్డి నువ్వు ఇచ్చినటువంటి హామీ మున్సిపల్ ఎన్నికలలో నువ్వు ఏమన్నావు? 300 కోట్లు సంగారెడ్డికి, ప్రతి వార్డుకి, మళ్ళీ సహాస్పేటకి 200 కోట్లు అన్నావు. కనీసం సిగ్గు శరమ మన ఉన్నదా? వేదిక మీద కూర్చున్నారు, ప్రజాధనంతో ఖర్చు పెట్టారు. ప్రజాధనం ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టేసి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టేసి మీరు కనీసం సంగారెడ్డి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ నువ్వు అన్న మాటనే కదా జగ్గారెడ్డి 300 కోట్లు ప్రతి వాడికి 8 కోట్లు అని 1 కోటైనా ఎలా అని చెప్పించిన ముఖ్యమంత్రితో చరిత్రలో హీనుడు కాడా మీ రేవంత్ రెడ్డి? ఎవరైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ జిల్లాకు వస్తుందంటే జిల్లాలకు వరాలు చెల్లిపోతారు. నువ్వు ఇంకా 3 సంవత్సరాలు ఇంకా దగ్గర పడ్డది, ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లాకు రాడు. ఉంటాడో పోతాడో, ఇక గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అది మన జఫర్ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి అంటారు, దానం నాగేందర్ గారు అంటారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు. ప్రజలలో ఒక మెసేజ్ వచ్చేసింది. ఈరోజు ప్రభుత్వంలో 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి మరి సంగారెడ్డి ప్రజలకు అవమానించే విధంగానే నిన్న సభ జరిగిందని చెప్పుకోక తప్పదు. ఈరోజు జగ్గారెడ్డి మీరు చూస్తూనే భూమాఫియా అంటే 1000 కోట్లు దొరికితే ఇస్తే కూడా అటువంటి నాయకుడు దొరకాయంట. మాకైతే అర్థమవుతుంది సంగారెడ్డి ప్రజలు ఎట్లనో అదృష్టానికో బయటపడ్డాడు 3 సార్లు, కానీ ఆయన కష్టరీతి ఒక ప్లాన్ రీతిగా ఎక్కడ బయటపడలేడు. ఆయన ఇంటికాడ ఉండడు, కూర్చోడు, ఎవరితోని కలవడు, కానీ అయమయం మాటలు చెప్పేసి ఏదో ఆకాశం నుంచి కూడా చుక్క తీసుకో అది చంద్రుడు అంటారు కదా, అది తీసుకొని వచ్చి ఇచ్చా అనే మాటలు మాట్లాడతాడు. ఎగ్దమ్ బోకస్ మాటలు. అలియాబాద్లో ఇచ్చిన జగ్గారెడ్డి నువ్వే కదా ప్లాట్లు పట్టా సర్టిఫికెట్లు, ఈ రోజు కూడా పేద ప్రజలు పట్టా సర్టిఫికెట్లు తీసుకొని ఆశిస్తున్నారు. కనీసం కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, నిర్మలా మేడం టీఐఐఏసీ చైర్మన్ ఉండేది, ఇండస్ట్రీ చైర్మన్ ఉన్నది, ముఖ్యమంత్రి పక్కనే జగ్గారెడ్డి కూర్చుండు, మళ్ళీ మా ప్లాట్లు వస్తాయేమో అని ఆశిస్తున్నారు. నువ్వే అన్నావు కదా మొన్న ఐఐటి ముంగట ప్లాట్లు ఇస్తా అని. ఐఐటి ముంగట కాదు, ఇచ్చినటువంటి ప్లాట్లు ఆ సర్వే నెంబర్లు కూడా కంపెనీలకు ఈరోజు ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు చేస్తున్నావు జగ్గారెడ్డి. అది మానుకో, శాశ్వతం కాదు.
అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. జగ్గారెడ్డి నువ్వు అధికారం చూసాం, మేము అధికారం చూసాం, నువ్వు ముఖ్యమంత్రులతో కూర్చున్నావు, నేను ముఖ్యమంత్రులతో కూర్చున్నాను. కానీ ఒకటి ఆలోచించుకో, పవర్ అనేది శాశ్వతం కాదు. ఉన్న పవర్ని ఎలా ప్రజల గురించి వాడుకున్నాము, ఎలా ప్రజల గురించి ఉపయోగపడ్డాం. మా నియోజకవర్గం ఏమేమొచ్చింది, ఈ రోజు మేము ఎందుకు బాధపడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బాధపడుతుంది, ప్రజల పక్షాన బాధపడుతుంది. ఈరోజు ప్రజలకు మేలయ్యే కార్యక్రమం ఏ ఒక్కటైనా చేశావా? మినియాజోస్ ముంగట్నే ఉంది. మా చింతా ప్రభాకర్ గారు 3 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఆ విధంగా కార్యక్రమాలు తీసుకొచ్చారు. కనీసం మీరు ఆపేశారు బిల్లు ఇవ్వకుండా. ఇంటిగ్రేట్ మార్కెట్ కేటీఆర్ గారిని పట్టుకొని మా చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ విఐపి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఒకే దగ్గర పోతే అన్ని విధాలుగా వెజిటబుల్ మార్కెట్ కావచ్చు, చికెన్ సెంటర్ కావచ్చు, మటన్ విషయంలో కావచ్చు అని 6,50,00,000తోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తే నువ్వు దాన్ని ఆపుతావు. నువ్వు ఏదో విగ్రహాలు పెట్టేసి రాహుల్ గాంధీకి సంతోషం పెట్టడానికి నెహ్రూ విగ్రహం పెడతావు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు. దాని నుంచి ప్రజలకు ఒరిగేది ఏమున్నది? కేవలం వాళ్ళ దృష్టి మళ్ళించుకోవడానికి ఆయన రాముడు, నువ్వు హనుమంతుడు అని చెప్పుకోవడానికే ఈ సభ జరిగినటువంటి విషయం చెప్తున్నాం. చాలా సీరియస్గా మేము ఈరోజు ఆరూరులో జరుగుతున్న అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, పెద్దాపూర్లో జరుగుతున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఈరోజు అలియాబాద్లో జరుగుతున్న అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వ ల్యాండ్ ఉంటుందో పోతుందో లేదనే భయంలో ఉన్నాం మేము. ఎందుకంటే ప్రభుత్వ ల్యాండ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది కాబట్టి కాశీపూర్లో మరియు సంగారెడ్డి సదాశివపేటలో సిద్ధాపూర్లో మైనారిటీ టెమరస్ రెసిడెన్షియల్ హాస్టల్ అద్భుతంగా కట్టిండు. అంటే ఒక ప్రైవేటు కాలేజీ కూడా, ప్రైవేటు రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఉండవు. ఆ విధంగా కట్టి కంప్లీట్ అయిపోతే కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మీకు వీలైతలేదు. ఈరోజు సభలు పెట్టుకొని రేషన్ కార్డులు మీ ఫోటో లేదో శాశ్వతం అనుకుంటున్నారు. ఆ శాశ్వతంగా మీ ఫోటోలు ఉన్నాయి. తాత్కాలికంగా మీరు సంతోషించుకోవడానికే, మీ ఫోటో పెట్టుకోవడానికే ఈ కార్యక్రమాలు చేసి ప్రజాధనానికి వృధా చేసారు. కాబట్టి జగ్గారెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, చాలా సంతోషం. మీరు అంటారు జగ్గారెడ్డి నాకన్నా మంచి వ్యక్తి అని. మీకన్నా మంచి వ్యక్తి అయితే నువ్వు అన్నట్టు కర్ణాటకకు ఎమ్మెల్సీ కాకుండా కూడా కీలక మంత్రి పదవి ఇచ్చారని చెప్తున్నావు. కానీ ఇక మీరు ఏదున్నా మీ ఇంటర్నల్ అది చూసుకోవాల్సింది. కానీ జగ్గారెడ్డి గారికి ఒకనే మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారం ఉన్న జగ్గారెడ్డి గారు రేపు కాదు, ఇక మీరు సచ్చిందాకా కూడా అధికారం చూడరు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం రాజకీయ ఒక అనుభవ వ్యక్తిగా చెప్తున్నా. కానీ ఈ వచ్చే అవకాశంలో 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి హామీకే 45,000 మంది సంగారెడ్డి నియోజకవర్గానికి అలియాబాద్లో ప్లాట్ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఈరోజు మీరు ఇవ్వండి. ఎర్దానూరులో మీరు ప్లాట్ సర్టిఫికేట్లు ఇచ్చారు, ఇప్పటికీ ఉన్నాయి. ఎర్దానూరు ప్లాట్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఎర్దానూరులో ఇస్తలేరు, అలియాబాద్లో ఇస్తలేరు. రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న కలిసి భూమాఫియా చేసుకుంటూ ఈరోజు చర్యల వరకు, అంటే బానూరు నుంచి ఇక్కడ చర్యల నుంచి మన ఇందిరాకరణ నుంచి ఎక్కడ గవర్నమెంట్ భూమి కట్టినా ఎవరున్నా మీరు కలిసి పొజిషన్ ఇవ్వండి రాబోయే మేము ఇంత ఇస్తాం అని తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చే పరిశీలించుకోవచ్చు. కానీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఎన్ఓసీలు తీసుకొచ్చినా అవన్నీ క్యాన్సలేషన్ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ రేవంత్ రెడ్డికి, ఎందుకంటే అతి తెలివి రేవంత్ రెడ్డి కాబట్టి, దేవుళ్ళకే మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రిపేర్ అయ్యి ముందే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమిటిది. ఎందుకంటే 4,000 సుమారు అభివృద్ధి కార్యక్రమాలు 2014 నుంచి 2023 వరకు చేయించారు ప్రభాకర్ అన్న గారు. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సరే అధికారం పోయింది, అధికారం పోయినా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన సంగారెడ్డికి వస్తుంది కదా అని బహిరంగంగా లేఖ రాయడం జరిగింది. మీకు బహిరంగంగా రేఖ గురించి ఈరోజు ఆత్మ గురించి కావాల్సిన రోడ్డు విషయంలో కానివ్వండి, ఏ నిధులు కావాలి, ఎక్కడెక్కడ అవసరం ఉన్నది, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అని మీరు ఇక్కడ బడ్జెట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని ముందే మీకు చెప్తే కూడా మీరు పట్టించుకోకపోతే అంతకన్నా మూర్ఖత ఏం లేదు. ప్రజలే విఘ్నులు, ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ వచ్చినటువంటి సభ ఎందుకు జరిగింది, నిన్న పోయేటప్పుడే వాళ్ళే తిట్టుకుంటా పోతారు. డబ్బులు ఇచ్చినాం కాబట్టి వచ్చినాం, కానీ వీడు మళ్ళీ ఒకసారి వీడు ఉండడండి. కాంగ్రెస్ జీవితంలో కూడా రాని పరిస్థితి.